హలో ఫ్రెండ్స్, నేను బాగున్నారా? క్యాబేజ్ తోటి మంచూరియన్ ఎలా చేసుకుంటారో చూపిస్తాను. ఇదిగోండి, క్యాబేజ్ కొంచెం సన్నగా చక్కగా కోసుకొని దాంట్లో కొంచెం స్లైట్గా ఉప్పు వేసి కలిపినంతసేపు ఉంచేయాలండి. అందులో నుంచి వాటర్ అంతా బయటకు వస్తుంది అన్నమాట. శుభ్రంగా కలిపేసుకోవాలి. ఇది ఒక పావు గంట ఉంచాను. ఇది ఇప్పుడు ఇలా శుభ్రంగా పిండేసుకోవాలి. దీంట్లో వాటర్ అంతా వస్తుంది అన్నమాట. ఒక 3 స్పూన్లు పెద్ద స్పూన్లు మైదా, 3 స్పూన్లు ఏమో కార్న్ఫ్లోర్, 3 సాల్ట్ కొంచెం చూసుకొని వేసుకోవాలి. అంటే మనం క్యాబేజీ పిండినప్పుడు కూడా వేసాం కదా. ఇదిగోండి, వెల్లుల్లి తొక్కిసి వేస్తున్నాను, అల్లం తొక్కిసి వేస్తున్నాను, గరం మసాలా వేస్తున్నాను, మీరు రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం వేసాక శుభ్రంగా కలిపేసుకోవాలండి. నీళ్ళు మట్టుకు వేయకూడదు. అంటే మన రొట్టెల పిండి మాదిరిగా కలిపేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగ రొట్టె ముద్దలాగానే కలిపేసుకోవాలన్నమాట. అంటే కార్న్ఫ్లోర్ను మైదా కొంచెం ఎక్కువ వేసానండి, అందుకని కొంచెం ఆ వాటర్ ఎత్తి పిండాం కదా, అది కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు ఇదిగోండి, ఇక్కడ పొయ్యి మీద కడాయి ప్యాన్ పెట్టాను. ఆయిల్ వేసుకొని ఇవి చిన్న చిన్న ఉండల్లాగానే చేసుకోవాలండి. ఇవి మాత్రం ఉండలు చేసుకోవాలి. మా బాబు కోడలు ఏమో చెన్నైలో ఉంటారు, మా పాపను అల్లుడు బెంగళూరులో ఉంటారు. నాకేదో వచ్చని మీతో కొంచెం షేర్ చేసుకోవాలని చేస్తుంటాను. ఆగిందండి. ఇవ్వండి, ఆయిల్ పెట్టుకోకూడదండి. ఇవి 2 ట్రిప్పులు అవుతాయి. కలబెడుతూ వేయించుకోవాలి. అంటే 2 ట్రిప్పుల్లో పడతాయండి. ఇప్పుడు ఇది ఒక ట్రిప్ అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ ఇవి తీసాక ఇంకో ట్రిప్ వేస్తాను. ఫ్రెండ్స్, మంచూరియన్ బాల్స్ అన్నీ వేయించేసుకున్నాను. తర్వాత అదే కడాయిలో ఆయిల్ తీసేసి అదే కొంచెం ఆయిల్ ఉంచి ఆ కడాయి పెట్టాను. వెల్లుల్లి చాప్ చేసుకున్నాను కదా, అది వేసుకోవాలి. ఆ తర్వాత 2 పచ్చిమిరపకాయలు. ఇవ్వండి ఫ్రెండ్స్, వెల్లుల్లి కొంచెం వేడుతున్నది. వెల్లుల్లి కొంచెం ఎర్రగా కొంచెం కలర్ వచ్చింది. అప్పుడు ఉల్లిపాయలు సన్నగా కోసుకున్న ఉల్లిపాయ 1.5 వేసానండి. ఇది కూడా ఉల్లిపాయలు కూడా కొంచెం బాగా వేగాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్గా కొంచెం వేగాయి. ఇప్పుడు ఈ టైంలో సిమ్లా మిర్చి ముక్కలు కొంచెం ఇలా పొడుగ్గా కొట్టుకొని వేసుకోవాలి. ఎక్కువ వేయించకూడదండి, ఎందుకంటే చైనా ఫుడ్లో వాళ్ళు కూరలు కొంచెం తక్కువ వేయిస్తారు, అందుకే టేస్ట్గా బాగుంటాయి. కొంచెం అంటే జస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోవాలండి. టమాటా సాస్ వేసానండి. ఇదేమో సోయా సాస్ వేస్తున్నాను, 1 స్పూను. ఇది షుగర్ సాస్. ఇవన్నీ అయిపోయినాక ఇదిగోండి, 1 స్పూను కార్న్ఫ్లోర్లో 2 స్పూన్లు నీళ్లు కలిపాను. వేస్తే ఆ సాస్ స్మూత్నెస్ ఉంటుందండి. అంటే ఇవన్నీ బాగా కలిపి బాగుంటుంది. ఇప్పుడు ఈ బాల్స్ మనం వేయించి పెట్టుకున్నాం కదా, ఈ బాల్స్ వేసేసి అంటే సాస్ అది కింద పైకి బాల్స్ అన్నిటి తగిలినట్టు కొంచెం బాగా కలుపుకొని, కొంచెం మీకు సాస్లో అవి కొంచెం గట్టిగా అనిపిస్తే ఇంత రవ్వ నీళ్ళు చల్లుకోవచ్చండి కలవడానికి అనమాట. జస్ట్ ఉల్లికాడలు దొరికితే అవి పైన ఇలాగ 4-5 ముక్కలు ఇలా చల్లుకుంటే చాలా బాగుంటుందండి. మొదలుపెట్టి ఒక 2 మినిట్స్ ఉంచి ఆపేయడమే. ఫ్రెండ్స్, మంచూరియన్ కూర రెడీ అయిపోయింది. ఇదేమో నేను జీరా రైస్ చేశాను. జీరా రైస్ మంచూరియన్ తోటి చాలా బాగుంటుంది. మీకు ఈ కంటెంట్ నచ్చితే, మీకు నేను చేసిన పద్ధతి నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.